హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం గోబీ మసాలా 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కొద్దిగా శనగపిండి, ఒక 1 స్పూన్ బియ్యపిండి, ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం, అలాగే కొద్దిగా గరం మసాలా అనమాట టేస్ట్ కోసం. ఇవన్నీ వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని అలాగే ఒక 1 స్పూన్ కాచిన నూనె వేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా కన్సిస్టెన్సీని రెడీ చేసుకుని మనం హాట్ వాటర్లో వేసిన గోబీని తీసేసి ఇందులో వేసుకోవాలి. ఉడికించాల్సిన అవసరం లేదనమాట. తర్వాత కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇందాక, అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు అలాగే జీడిపప్పును ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గోబీని ఇందులోకి వేసేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది సైడ్ డిష్ లాగా బాగుంటుంది, రైస్లోకి సాంబార్లోకి అలాగా మనం చేసుకున్నప్పుడు బాగుంటుంది. లేదంటే మన స్నాక్ లాగా కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.